స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతిలో పవన్ అనే యువకుడి మీద కొంతమంది దాడి చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి రోజుకొక వీడియోలతో అనేక కోణాల్లో కూడా మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పవన్ తల్లి ఉన్నారు. ఏదైతే పవన్ వీడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి, తాను ఎవరూ కొట్టలేదు, కొట్టినటువంటి వ్యక్తి కూడా నాకు అన్నతో సమానం అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో తర్వాత వాళ్ళ తల్లితో నిన్న సాయంత్రం పవన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా నిన్న మీరు కలిసారా మీ అబ్బాయిని? మాట్లాడారు? కలిసామండి. పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోయి చూసినాము. చూస్తే అక్కడ ఏం జరిగిందిరా, ఎందుకు ఆ వీడియోలు పెట్టినారు అని అంటే, ఆ దెబ్బలు చూసినా కూడా మళ్ళీ నువ్వు ఎట్టా వీడియోలు పెట్టినావురా అంటే, అట్ట చెప్పకపోతే నన్ను చంపేస్తామన్నారు, నన్ను బెదిరించారు, అందుకే నేను అట్ట చెప్పినాను అన్నాడు. వాడు దినేష్ మా పెద్దమ్మ కొడుకు అనేసి నువ్వు వీడియో ఎందుకు వదిలినావురా అంటే, అట్ట చెప్పకపోతే కూడా దానికి కూడా కొడతా అన్నారు మా అనేసి చెప్తున్నాడు. అంటే మీరు మీ అబ్బాయిని చూస్తే నేను ఎట్ట ఒంటి మీద గాయాలు కానీ భరించలేకుండా ఉన్నాను. ఆ దెబ్బలు చూస్తుంటే అసలు నోట్లో మాట కూడా రావట్లేదండి. ఇంకో బిడ్డకు అలా జరగకూడదు, నా బిడ్డకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. ఇంకో బిడ్డకు అనేసి ఇలా దారుణం జరగకూడదు. తిరుపతిలో ఇంకో బిడ్డకు దారుణం జరగకూడదు, మాకు న్యాయం జరగాలి. ప్రధానంగా చూస్తున్న ఎవరైతే వాళ్ళ పెదనాన్న ఆయన నేరుగా ఆ స్టేషన్ నిన్న ఆ వీడియో వచ్చిన తర్వాత నేను ఏదైతే అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఆ పవన్ని పట్టుకోవడం జరిగింది. అయితే పవన్తో నేరుగా వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి. మీతో ఏం మాట్లాడారండి? అంటే వీడియో ఎందుకు వదలాల్సి వచ్చింది? ఆ వీడియోని చూస్తే కూడా మీరు అనుమానం వ్యక్తం చేస్తారు, ఏదో కొంతమంది మరింత మాట్లాడించారు ఇందాక మీరు చెప్పారు. అసలు ఏంటి అదే పవన్ను నిన్న మేము మూడు రోజుల నుంచి పోలీసులు వెతుకున్నారు. నిన్న దొరికినారనే కిందకి మా పోలీస్ కస్టడీ ద్వారా పోయి చూసాము, మాట్లాడించినప్పుడు పవన్ అనే వ్యక్తి ఏం చెప్పాడు, మరి ఈ వీడియోలు ఎందుకురా వదిలావు, ఈ మాదిరి నిన్ను కొట్టి దారుణంగా ఈ విధంగా చేసిన వాళ్ళను మళ్ళీ నువ్వు ఏదో చెప్పినావు కదా, వీడియోలు రిలీజ్ చేసినావు అనేసి అని అడిగితే, ఈ విధంగా నన్ను కొడతా ఉన్నారు, చంపేస్తామంటా ఉన్నారు, కనుక అందుకనే నేను ఈ వీడియోలు రిలీజ్ చేసినాను అని మా ముందర సార్ వాళ్ళ ముందర కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత దారుణమైన ఇది జరిగినాక మాకు ఒక డౌట్ అనేది అప్పుడు ఏర్పడింది. ఎవరు దీని వెనుక వైసీపీ గుండాలనే వాళ్ళు ఉండారనేది మాకు నిన్న డౌట్ వచ్చింది. కనుక దీనిని చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకొని ఇలాంటి వారిని శిక్షించాలని పోలీస్ శాఖ వారికి మా తరఫున, మా కుటుంబం తరఫున ప్రాధాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా పవన్ ఎవరైతే ఆ దినేష్ అనేటువంటి వ్యక్తి నాకు అన్న లాంటి వాడు, నేను ఎన్నో ఏళ్ళుగా ఒకే కంచంలో కూడా మేము తింటూ ఉన్నామనేసి అని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి దినేష్కి మీ కుటుంబం అంటే మీ అబ్బాయికి ఆ ఫ్రెండ్షిప్ కానీ లేదా ఏ సంబంధం ఉంది? ఎటువంటి సంబంధము లేదండి. ఈ గొడవల్లో ఆ వీడియోలో కొట్టి ఆ వీడియోలు పంపించారు. అప్పుడు చూసినామే వాడు దినేష్ అనేది ఎవరనేది మాకు తెలియదు. అంతవరకు అసలు వాడు పవన్కి కూడా తెలియదు. వాడు ఇక్కడికి వచ్చి 2 months అయింది. ఈ మధ్యలో ఏమన్నా పరిచయం అయ్యారో ఏమో కూడా మాకైతే తెలియదు. ఆ వీడియోలో చూసినాక అప్పుడు చెప్తున్నాడు. అది కూడా కొట్టి వీడియోలు పంపించిన వాడిని మళ్ళీ ఒక రోజుకే మా అన్న, మా పెద్దమ్మ కొడుకు అంటే ఎవరు నమ్ముతారు? కొట్టి బెదిరిస్తేనే ఆ విషయం వాడు చెప్పాడు. ప్రధానంగా దళిత సంఘం చెప్పండి, ఏం చెప్పండి? ఒకటి ఇతనికి వైద్యం కొరకు కూడా అందరూ కొంచెం వీళ్ళను కూడా ఎవరు కొట్టిన వాళ్ళు కూడా పవన్కు వైద్యం ఏ విధంగా చికిత్స చేయించాలి, మరి అతనికి కావాల్సిన భద్రత, అతనికి కావాల్సిన డిమాండ్స్ మేము ఇంకా మళ్ళీ మాట్లాడతాం. ఇంకా అంటే మీరు ప్రధానంగా ఇందాక వైసీపీ పేరు చెప్పారు, రాజకీయ నాయకులు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారనేసి అని. అయితే ఆ కొట్టినటువంటి వాటిలో ఆ వైసీపీ చెందినటువంటి నేతలు ఎవరు లేరనేసి అని కూడా వైసీపీ నేతలు ఇప్పటికే కొంతమంది చెప్తున్నారు. వైసీపీ నాయకులు అంటే మా దగ్గర వీడియోలే కనపరుస్తున్నాయి, వీడియోలే మా దగ్గర ఉన్నాయి. ఎవరు అనిల్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మరి ఈ దినేష్ అనే అతను, వీళ్ళందరివి కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి. వాళ్ళు లేరంటే ఎలా నమ్ముతాం మేము? అది పెట్టి కొట్టి మాకు వీడియోలు పెడుతుంటే మాకు డబ్బులు కూడా డిమాండ్ చేశారండి వాళ్ళు. మాకు డబ్బు కట్టండి, మీ పిల్లల్ని వదులుతామని 5 లక్షలు డిమాండ్ చేశారు మాకు. అదే వీళ్ళు తప్పులు చేసి వీళ్ళ దగ్గర కూడా వీళ్ళే తప్పులు చేయించినారు అని అది డౌట్ వస్తుంది మాకు. ఏమని వీళ్ళు 100% ఈ వైసీపీ గుండాలనే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర తప్పులు చేపించి వీళ్ళకు డబ్బులు కాడ ఏదో సమస్యలు వచ్చేసిందికి వీళ్ళను ఈ మాదిరి బాధించి రూమ్లో వేసి బంధించి శిక్షించి కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ
దీనికి సంబంధించి ప్రధానంగా దళిత సంఘ నాయకులంతా కూడా ఈ బాధితులకు అండగా మేము ఉంటామనేసి కూడా వాళ్ళు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి ఓవరాల్గా ఈ యొక్క దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తున్నారు? నా పేరు పూతలపట్టు ప్రభాకర్, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను. ఈరోజు తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజుకు 1,00,000 మంది వచ్చిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానిక ప్రజలు కానీ వచ్చే భక్తులు కానీ ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి భద్రతలు అనేది ఉండాలి. అయితే శాంతి భద్రతలో మొన్న జేమ్స్ను ఒకే సామాజిక న్యాయానికి సమాజాన్ని కులానికి చెందిన మన జేమ్స్ను ఇదే ఊర్లో రౌడీలు గూండాలు కొట్టడం, అధికారుల దగ్గరికి తీసుకొని పోతే వాళ్ళు న్యాయం చేయడం. అది సుమారు 2 నెలలు కాకమునిపే తర్వాత పవన్ కుమార్ అనే అతను పులిచెర్ల మొరవపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాడు. అతను తన తండ్రిని కూడా తన తండ్రిని కూడా చూస్తున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులతో ఉండే తల్లిదండ్రులు పోషించుకోవడానికి తనను తాను పోషించుకోవడానికి ఈ యొక్క తిరుపతికి 3 నెలలు మునుపు మాత్రమే వచ్చారు. 3 నెలలు మునుపు వచ్చిన పవన్ కుమార్ను ఈ ఊరిలో చిన్న ఆర్థిక లావాదేవీల గురించి అతని మీద ఎవరు సభ్య సమాజం, మానవ సమాజం, రాజ్యాంగపరమైనటువంటి ఎక్కడ చూడండి. ఒకవేళ మనం ఫేస్బుక్లో చూసుంటాం, సోషల్ మీడియాలో చూసుంటాం. ఇది ఉత్తరప్రదేశ్లో మామూలుగా బీహార్లో జరిగే వాతావరణం మనం చూసుంటాం. అయితే ఈ తిరుపతిలో 5 లక్షల రూపాయలు మీ అబ్బాయి అప్పు చేశాడు, 5 లక్షల రూపాయలు మీరు ఇస్తారా, లేదంటే మీ అబ్బాయిని చంపేసి మీ అబ్బాయి కిడ్నీలు మమ్మల్ని బజార్లో అమ్ముకోమంటారా అనే రకంగా ఈ తిరుపతి పట్టణంలో పుణ్యక్షేత్రంలో ఇంత దారుణంగా ఆ వీడియోలు రిలీజ్ చేశారంటే మనం అందరూ కూడా మానవ సమాజం అంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉంది. అదే రకంగా దళిత సంఘాలంతా కూడా ఖండిస్తుంది. అదే రకంగా ప్రధానంగా ఇప్పుడు నిన్న పోలీసులు అబ్బాయిని పవన్ను గుర్తించారు, తీసుకురావడం జరిగింది. ఇవాళ వైద్య పరీక్షలు కూడా తీసుకొని వస్తారని తాజా సమాచారం కూడా. మీకున్నటువంటి సమాచారం ఏంది? అబ్బాయి ఎలా ఉన్నాడు? ప్రధానంగా మీరు కోరుతున్నటువంటి డిమాండ్ ఏంది? మేము కోరుకోవడం పవన్ కుమార్ని వెంటనే వైద్య పరీక్షలు చేపించాలి. అయితే ఉన్నత వైద్య పరీక్షలు చేపించాలి. అదే రకంగా తనకు పూర్తిగా తన కుటుంబానికి పోలీస్ అధికారులు రక్షణ కల్పించాలి. అదే రకంగా ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలి. తనకున్నటువంటి పేదరికాన్ని కూడా తీసేయాలి. ఈ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఏమి చెప్తుందో ఆ పరిధిలో ఏముండదో అవన్నీ కూడా ఆ కుటుంబానికి ఆ గ్రామానికి చెందేటట్టుగా దళిత సంఘాలంతా ఆ కుటుంబాలతో మేము నిలబడి అఖిల పక్షం మొత్తం కూడా అతను నిలబడి ఇదంటాం. అయితే మేము ఇక్కడ కోరుకోవడం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే దీన్ని ముక్త కంఠంతో ఖండించాల్సిన పని ఉంది. ఏ రాజకీయ పార్టీ అనుచరులైనా కానీ ఆ అనుచరులుగా ఉండే నాయకులు కూడా సరే ఈ సందర్భాన్ని ఇంకొకసారి రెట్టిఫై చేయకుండా ఆ నాయకులే వచ్చి ఈదులో నిలబడి ఇంకొకసారి ఈ ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏ రాజకీయ పార్టీ కన్నా ఉంది. కాబట్టి మేము కోరుకోవడం ఏమంటే మొన్న తెనాలిలో పోలీసులు కొడితే మేము ఖండించాం, జేమ్స్ని కొడితే మేము ఖండించాం. ఈరోజు పవన్ ఇదన్నప్పుడు వెంటనే అధికారుల ద్వారా ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను కాపాడుకోవాలని మేము చూసాం. ఆ సందర్భం కానీ దాటింటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా పవన్ కుమార్ ఎక్కడుండదో తెలియదు, అతను బతుకున్నాడని కూడా తెలియదు, అతన్ని తిరిగి ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తాడని కూడా మాకు తెలియదు. నిన్న తన తల్లిదండ్రులకు చూపించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసినప్పుడు కన్న తల్లి ఆ కడుపు గోష్ఠి ఆ అమ్మ పడిన బాధ, ఆ అమ్మ పడిన వేదనను మనం ఆ అమ్మ కళ్ళలో చూసాం. కాబట్టి ఇలాంటి తల్లికి ఇంకొక తల్లి ఈ తిరుపతిలో కన్నీళ్లు పెట్టకూడదు, ఇంకొక తల్లి ఈ రకమైనట్టు ఘోరాన్ని చూడకూడదు, ఇంకొక ఇలాంటి దాడులను చూసి నాకు ఇలాంటి బిడ్డలకు ఈ రకంగా జరుగుతూ ఉందనేది ఇంకొక తల్లికి ఆ యొక్క ఇది తగలకూడదు అనేసి. కాబట్టి ఈ పోలీసులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి ముందుండి ముక్త ఖండంతో ఖండించి అలాంటి కుటుంబాలకి అది ఏ కుటుంబం అయినా సరే మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన మానవ సమాజం పైన ఉందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే పవన్ మీద దాడి చేసినటువంటి దినేష్ పూర్తిగా మా కుటుంబానికి కానీ మా బిడ్డకు కానీ సంబంధమే లేదు,
ఏదో ఆ వీడియో కూడా నా బిడ్డ రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా బెదిరించారనేసి అని కూడా ఆ తల్లికి ఆ పవన్ అనేటువంటి వ్యక్తి తెలియజేసినట్టుగా కూడా వాళ్ళ తల్లి మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. కేవలంగా ఇది కేవలం ఒక బెదిరింపులే కాదు, దీని వెనక మరొక కుట్ర కోణం కూడా దాగుందన్నటువంటి అనుమానాలు కూడా మాకు వ్యక్తం అవుతున్నాయనేసి అని కూడా ఆ తల్లి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న పవన్ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నేరుగా మాట్లాడిన దానికి తను వీడియో రిలీజ్ చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. కేవలం ఈ ఒక భయం గుప్పిట్లోనే ఆ వీడియో తన బిడ్డ రిలీజ్ చేసినట్టుగా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సంఘటన, ఇలాంటి దాడులు మాత్రం పునరావృతం కాకుండా ఏ పార్టీలైనా కావచ్చు, అధికారులు కావచ్చు, కఠిన చర్యలు తీసుకోలాగా దీన్ని ముక్త ఖండంతో ఖండించాలంటూ కూడా దళిత సంఘాలు కావచ్చు, ఇటు తల్లిదండ్రులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. సార్, నా పేరు పవన్. తిరుపతి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నమస్తే సార్. హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, మినిస్టర్స్కి, ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనితా మేడం. సార్, ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసపోయినాను సార్. వాడి తప్పించుకు వెళ్తున్నాడు సార్. నేను దొరికిపోయినాను. ఊరికే నా వీడియోలు వైరల్ చేసుకుంటా మా అన్న దినేష్ అనే సార్, ఇద్దరం అన్నతో పాటు నేను ఉంటాను సార్. ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్. ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ వీడియో వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్. నా పైన నాతో ఏముంది సార్? నన్ను ఆడుకుంటే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్. ఇప్పుడు దయచేసి చెప్తానా, ఇటు ఏ ఎస్సీ సంఘం వాళ్ళకి ఎవ్వరికి, ఏ దళిత వాళ్ళకి ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే. దయచేసి చెప్తాను సార్, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేనే వస్తాను సార్. నాకు ఆ వీడియో పెట్టడం నా లైఫే పోయింది. ఇప్పుడు నేనే వచ్చి మాట్లాడతాను సార్. దయచేసి సోషల్ మీడియాలో దయచేసి ఈ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది. దినేష్ అన్న నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? నన్ను ఎవరో కొడితే నేను ఎందుకు గమ్మున ఉంటాను? నన్ను ఎవరు కొట్టలేదు. మా అన్న 30 మంది నన్ను చుట్టూ పట్టేహారు సార్. వాడు తప్పించుకెళ్తున్నాడు. 30 మంది నన్ను చుట్టూ పట్టేహారు. మా అన్న దినేష్ అన్న, మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను, వాడికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు. నేను తప్పు చేసింది నిజమే సార్. వాడిని నమ్మి నేను తప్పు చేసినాను. వాడు పారిపోయి వెళ్ళిపోయినాడు. ఖచ్చితంగా వాడి పేరు మహేష్, నంద్యాల. వాడిని ఖచ్చితంగా పిలుచుకోవచ్చి అప్పగిస్తాను సార్ నేను. అంతేగాని ఇటువంటి ఎవరికి ఏం సంబంధం లేదు. నా అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు. నన్ను అనిల్ రెడ్డి అని కొట్టలేదు. ఆ అన్న దగ్గర మహేష్ అనేవాడు నంద్యాలవాడు బైక్ తీసుకున్నాడు. వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని. దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే. అనిల్ అన్న నాకు తెలుసు. అనిల్ అన్నకు కానీ అభినయ్ అన్నకు కానీ ఎవరికి సంబంధం లేదు. దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఎందుకో నాకు అర్థమే కావట్లేదు. ఎవరు అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు. అభినయ్ అన్నకి సంబంధం లేదు. ఏ పార్టీకి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే ఎందుకు దీన్ని ట్రోల్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లే. నాకు ఎవరు చెప్పేలా, నన్ను ఎవరు బెదిలేరు. నేను భయపడాల్సినంత అవసరం కూడా నాకు లేదు సార్. నాకు భయపడాల్సినంత అవసరం నాకు లేదు. దయచేసి చెప్తున్నా, అనిల్ రెడ్డి అన్నకే కదా, ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు సార్. ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేం లేదు సార్. మా అమ్మ నాయనకు కూడా చెప్తానా, అమ్మ డాడీ నేనంతా సేఫ్గా ఉన్నాను. ఊరికే నా వీడియో ట్రోల్ అయిందని వచ్చేసాను. మీరు వీడియోలు ఇవ్వద్దండి. మీరు వీడియో తీసే వల్ల నేను ఇంకా నా లైఫే పోతుంది. నేనే వస్తాను. అంతా సెట్ అయినాక నేనే ఇంటికి వస్తాను. దయచేసి చెప్తున్నా, ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తే మంచిది అందరికీ. దయచేసి సోషల్ మీడియాకి చెప్తానా, సోషల్ మీడియా టీవీ ఛానల్కి చెప్తానా, దయచేసి ఈ వీడియో అంతా డిలీట్ చేయండి. లేదంటే నేను ఇల్లీగల్గా పోయి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నేను ఇల్లీగల్గా పోయి ఎవరెవరైతే నా వీడియోలు తీసి పోస్ట్ చేశారో అందరి పేర్లు రాసి నేను సూసైడ్ చేసుకుంటా. ఇదైతే నిజము. దయచేసి చెప్తున్నా, అందరూ దీని ఊరికే నన్ను ట్రోల్ చేస్తే నా గురించి మీకేమొస్తుంది నన్ను ట్రోల్ చేస్తే? దినేష్ అన్న మా పెద్దమ్మ కొడుకు నన్ను కొట్టినాడు. మా అన్నకు రైట్ ఉండేది, నన్ను కొట్టినాడు. అంతేగాని ఇందులో ఎటువంటి పరిస్థితి లేదు. మా అన్నకు రైట్ ఉంది, కొట్టినాడు. నన్ను 4 గేట్లు కొట్టినాడు. ముందర వాచ్మెన్ దగ్గర ఉంటే వాచ్మెన్ దగ్గర లాఠీ తీసుకొని నన్ను కొట్టినాడు. అంతేగాని మా అన్న సార్ నన్ను ఎవడో కొట్టింటే నేను ఎందుకు సార్ కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటాను? నన్ను ఎవడో డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్తున్నాను సార్. నన్ను ఎవడో ఇంకోటి పోయి చేస్తా ఉంటే నేను ఎందుకు మీ కంప్లైంట్ చేయకుండా ఉంటాను? నేను తిరిగి రియాక్ట్ అయింటాను కదా. మా అన్న సార్ నేను తప్పు చేసిన, వాడి వల్ల నేను తప్పు చేశాను సార్. వాడి పేరు మహేష్. వాడి వల్ల నేను తప్పు చేసిన కాబట్టి వాళ్ళు పరిగెత్తా వెళ్ళిపోయినాడు. నేను దొరికిపోయినా. నేనేదో పేదలకు హెల్ప్ చేద్దామని వాడి మాటలు నేను చేసిన. అంతేగాని నాకు ఇదంతా ఏం సంబంధమే లేదు సార్. దయచేసి చెప్తాను, ఏ పార్టీ పొలిటికల్ లీడర్లకి, ఏ పార్టీకి దయచేసి చెప్తాను, ఊరికే నన్ను పెట్టుకుని ట్రోల్ చేయొద్దండి. ఎవరికి ఏం సంబంధం లేదు. దినేష్ అన్న మా అన్న, ఇద్దరం ఒకే గిన్నెలో అన్నం తినేవాళ్ళం. మేము అన్నతో పాటు నన్ను తిరిగే వాళ్ళం. ఇప్పుడు కావాలంటే నేను ఫోటో కూడా నా దగ్గర ఉంది. మా అన్న నేను పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను చెప్తాను, పెడతాను. దయచేసి చెప్తున్నా, ఇప్పుడుతో ఇక్కడికో వదిలేస్తే మంచిది. డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఇద్దరికీ చెప్తున్నాను సార్. మంచి రెస్పాన్స్ అయినారు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంతటితో డిలీట్ చేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచిది సార్. నేనే ఇదంతా డిలీట్ చేయించేయండి, సోషల్ మీడియాలో అంతా డిలీట్ చేయించేయండి. నేనే వచ్చి మిమ్మల్ని పర్సనల్గా మీట్ అవుతాను సార్. నన్ను ఎవడో కొడితే నేను ఎందుకు సార్ గమ్మున ఉంటాను? వాడు ఎవడో నా పని చేసి నేను ఎందుకు గమ్మున ఉంటాను? మా అన్న సార్, మా అన్న నన్ను కొట్టినాడు కాబట్టి నేను సైలెంట్ అయిపోయినా అంతే సార్. తప్పు చేయాలని వాళ్ళందరూ నన్ను కొట్టి నన్ను చంపేసింటారు సార్. మా అన్న వచ్చి మధ్యలో నన్ను కొట్టినాడు అంతే సార్. దానికి మించి ఎటువంటి ఎవరికి, ఏ పొలిటికల్ లీడర్కి
వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఇంకో పార్టీకి ఎవరికి ఏం సంబంధం లేదు. నన్ను ఊరికే ట్రోల్ చేసుకుంటా, మీరు హైలైట్ చేయడం నన్ను ట్రోల్ చేసుకుంటారు అంటే పొలిటికల్ వాళ్ళు, ఎస్సీ దళిత వాళ్ళు ఎవరికి సంబంధం లేదు సార్. దయచేసి నా లైఫే పోయింది సార్. ఇప్పుడు నా లైఫే దయచేసి చెప్తున్నా, ఇది కానీ సోషల్ మీడియా డిలీట్ చేయలేదనుకో నేను ఖచ్చితంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి చెప్తున్నా, అందరి పేర్లు రాదు సార్, నేనైతే సొసైటీ చేసుకుంటా సార్ ఖచ్చితంగా. ఇది రేపు మార్నింగ్ లోపల నాకు ఇష్యూ క్లియర్ చేసేసి ఇది నన్ను డిలీట్ చేయించాను సార్. ఇది ఎవరికి సంబంధం లేదు, ఇది నాకు ఎవరు చెప్పేలా నేనే లైవ్ పెట్టి నేనే చెప్తాను అంతే సార్. దయచేసి చెప్తానా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి మీకు అందరికీ చేతులు ముక్కని చెప్తానా, నా వీడియో డిలీట్ చేయండి. నేను తప్పు చేసిన, మా అన్న నన్ను కొట్టినాడు, ఎవడో ఇంకోటి కొడతా అంటే నేను ఎందుకు గమ్మున ఉంటాను సార్? ఒకటి అర్థం చేసుకోండి సార్, ఎవడో నన్ను కొడతాను నేను ఎందుకు గమ్మున ఉంటాను? మా అన్న నన్ను కొట్టినాడు, ముందర వాడు వాచ్మెన్ ఉన్నాడు, వాడు స్టిక్ తీసుకొని నన్ను కొట్టినాడు, 4 గేట్లు కొట్టినాడు సార్. నేను నిజం చెప్తాను, కొట్టినాడు నన్ను. మా అన్నకు రైట్ ఉంది, కొట్టినాడు సార్. వాళ్ళు 30 మంది కొట్టిన నేనేమో అయిపోయింటే ఏం చేసేది సార్? దయచేసి చెప్తానా, ఇదంతా డిలీట్ చేసేయండి. మా అమ్మ నాన్న కూడా చెప్తానా, నేను మాట్లాడతా, ఫోన్ చేసి నేను మాట్లాడతా మా అమ్మ నాన్న కూడా, మా ఇంట్లో నేను మేనేజ్ చేసుకుంటా. దయచేసి ఇప్పుడుతో వదిలేస్తే మంచిది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరుపతిలో దళిత యువకుడు పవన్ని ఎంత దారుణంగా కొట్టారో మనం అందరం చూసాం. ఇది ప్రజాస్వామ్యానికే నిజంగానే బాధేస్తుంది. మేము అధికారంలో ఉన్నాం, ఇలాంటివి జరగకూడదని, జరగనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అయితే దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ముఖ్య అనుచరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది, ఎవరైతే దీనికి కారకులయ్యారు. దాని తర్వాత గోమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత సన్నిహితుడు యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, అతను వీళ్ళని కిడ్నాప్ చేయండి, అతను నోరు నొక్కేయండి, అతనితో కరుణాకర్ రెడ్డి కుమారుడికి సంబంధం లేదు, ఇది అనిల్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పించాలని దానికి సంబంధించిన విధంగా డబ్బులు కూడా పంపించిన ఆధారాలతో కూడా ఇప్పుడు దొరికాయి. ఇది పూర్తిగా నిన్నటి వరకు వైసీపీ అఫిషియల్ మీడియా, సోషల్ మీడియా, లేకపోతే వైసీపీ నాయకులు దానికి సంబంధం లేదని మాట్లాడిన వీళ్ళందరూ ఈరోజు ఆధారాలతో కూడా ఫోన్పే ద్వారా నిధులు పంపించారు కిడ్నాపర్లకి. ఇది పూర్తి స్థాయిలో ఆధారాలు ఇప్పటికే పోలీసులకు లభ్యమై ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒకటే చెప్తున్నాం, కరుణాకర్ రెడ్డి కుమార్ ఈ రోజు కాదు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉన్మాద చర్యలకే పాల్పడ్డారు. మేము అధికారంలోకి వచ్చాం, కూటమి అధికారంలోకి వచ్చింది, ఇలాంటివి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, ఇలాంటి ఉన్మాదుల్ని కఠినంగా శిక్షిస్తాం, దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే మేము ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇలాంటి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. కరుణాకర్ రెడ్డి కుమారుడి మీద కేసు బుక్ చేసి హత్యాయత్నం కేసు, SC/ST కేసు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ ముందుందని కూడా ఎస్పీ గారికి తెలపడం జరిగింది. మేము కూడా ప్రభుత్వం తరఫున దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ దళిత యువకుడికి న్యాయం జరగాలి. అదేవిధంగా దీంట్లో భాగస్వాములు అయిన ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డి అంశాలు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. బాధేస్తుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎంత నిర్దాక్షిణ్యంగా కొట్టారు, ఎంత ఆ ఒళ్ళు చూస్తుంటే మళ్ళీ కొట్టి అతనితోనే మాకు సంబంధం లేదు అన్నిట్టు చెప్పించే ప్రయత్నం చేశారంటే వీళ్ళ యొక్క పోకడలు ఎలా ఉన్నాయో, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో, వీళ్ళ ఉన్మాద చర్యలు ఎలా ఉన్నాయో దానికే కదా వీళ్ళని ఓడించి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు ప్రజలు అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని, ప్రజలు మా దగ్గర ఏదైతే కోరుకున్నారో దాన్ని నెరవేర్స్తాం. అది కరుణాకర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.